హృదయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమల దేవస్థానం వారు ప్రపంచ శాంతి కోసం ప్రతి నెల కూడా 3 రోజులు వేదపారాయణ ఏర్పాటు చేసి అనేక స్థలాల్లో చేస్తూ ఉంటారు. అది ఈ నెల 5, 6, 7 తారీఖులు పరమ పవిత్రమైన అపమృత్యువుని పోగొట్టే స్వామి మన ఉమా వాసుకి సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో 3 రోజులు ఏర్పాటు చేశారు. చాలా చక్కగా 2వ రోజు కార్యక్రమం పూర్తయింది. రేపు కూడా 3:30 7:30 దాకా కార్యక్రమం ఉంటుంది. రేపు విశేషం ఏమిటంటే మహాప్రదోష సందర్భంగా సూర్యాస్తమయం అయ్యాక సరిగ్గా 6:30, 6:40 ఆ ప్రాంతంలో ప్రారంభించి రుద్రక్రమం అని చెప్పి ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైంది ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామివారి ప్రాంగణంలో ఈ తిరుపతి దేవస్థాన వేద పురుషులందరూ కూడా పారాయణ చేస్తారు. తర్వాత అందరికీ ఆశీర్వచనం ఉంటుంది. అందుచేతను ఈ పరిసరాల గ్రామస్తులు స్వయంగా పాల్గొనండి. పాల్గొలేని వారందరూ కూడా శివశర్మ గొల్లపల్లి అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే ఇక్కడ ఈ దూరదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వయంగా లైవ్ ద్వారా ఈ పారాయణని అందరూ వీక్షించవచ్చు. ఈ సద్వినియోగం ఈ సమయాన్ని 6-7 మాసముల నుంచి బ్రహ్మశ్రీ వేమూరి ఫణేంద్ర శర్మ గారు, అలాగే కొడమంచిలి గణేష్ వీళ్ళు 6-7 మాసాల నుంచి తిరుపతి దేవస్థానం వారిని కోరుతుంటే ఈ నెల వారు ఇక్కడ పెట్టుకోమని అనుమతించారు. కాబట్టి పరమ పవిత్రమైన ఇవాళ శక్తిలా ఏకాదశి సందర్భంగా పరమ పవిత్రమైన అశ్వమేధాలు పారాయణ జరిగే ఇక్కడ అర్చక బృందం, ఈ వేద పండితుల బృందం అందరూ కూడా ఈ వేద పురుషుల్ని మగపిల్లి వారిని చూస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ఆ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి స్వరూపమైన ఆ వెంకటేశ్వర స్వామి సకల శ్రేయస్సులు కలిగించుగాక. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రదర్శిత. రేపు 50 మంది కూడా 3:30కి ఇక్కడ వేదపారాయణ ప్రారంభమవుతుంది. కాబట్టి 7:30 దాకా ఉంటుంది. కాబట్టి ఈ గ్రామస్తులు, అలాగే మొన్న ఏలేటిపాడులో జరిగినప్పుడు ఏలేటిపాడు గ్రామస్తులు దేవాలయం నిండిపోయేటట్లుగా వచ్చారు. అదే వారితో ఎవరికైనా బంధుత్వాలు ఉంటే వాళ్ళకి చెబితే వాళ్ళందరూ కూడా కారులు వేసుకుని మోటార్ సైకిల్ వేసుకుని ఆ మహిళామణులందరూ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడాను వారికి కూడా సమాచారం అందజేసుగా కోరుచున్నాం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.